హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మొన్నటి వ్లాగ్. సో ఇక్కడ మార్నింగ్ లేవగానే చూసారు కదా, మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా రుచిబాబు అండి ఆ మగ్గు తెచ్చుకున్నాడు. అంటే ఇంట్లో అది కొత్త మగ్గు ఉందంట, ఇంకా నాదే అనేసి తెచ్చుకొని దాంతో ఆడుతూ ఉన్నాడండి. అసలు కీ చైన్స్ అన్న మగ్గులు ఇలాంటివే కావాలండి మా రుచిబాబుకి అయితే. యాక్చువల్గా అయితే అక్క వాళ్ళు అయితే 2 డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారండి, అంటే భీమవరం రమ్మని. సో మేమైతే ఇంకా ఆలోచిస్తూ ఉన్నామని చెప్పాము. అంటే అత్తమ్మకి బాగాలేదు కదా అనేసి. ఇప్పుడైతే అత్తమ్మకి అయితే మంచిగా సెట్ అయిపోయిందండి. ఇంక వాళ్ళైతే అత్తమ్మ వస్తారు ఇంటికైతే. సరే ఇంకా అనేసి మా హస్బెండ్ మ్యారేజ్ అప్పుడైతే అన్నవరం వస్తానని మొక్కేశారట అండి, అంటే మ్యారేజ్ అయిపోయాక. సో ఆ మొక్క అలానే ఉండిపోయింది. ఇంక ఈసారి పిల్లలతోనే ఎలాగూ వచ్చాం కదా, సో ఇంకా వెళ్దాము వీకెండే కదా అనేసి అయితే ఇంకా అప్పటిదప్పుడు ఫిక్స్ అయిపోయామండి వెళ్దాం అనేసి. అంటే అత్తమ్మకు బాగుంది కాబట్టి వెళ్తున్నాము, లేదంటే ఇంకా బాగాలేకపోతే వెళ్ళేదాన్ని కాదు. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే బట్టలు సర్దుతున్నారు. నేనైతే ఇంకా అత్తమ్మ వచ్చాక మరి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకే దొండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. అంటే మార్నింగ్ ఉప్మా చేసేసాను బ్రేక్ఫాస్ట్లోకి. సో లంచ్లోకి ఇంకా కర్రీ చేసేసి వెళ్తే ఈజీగా ఉంటుంది కదా అత్తమ్మకి అనేసి దొండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంక ఈ చీర కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. అంటే నార్మల్గా అన్నవరం వెళ్ళడం అయితే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నానండి. బట్ ఒకరైతే భోజనానికి పిలిచారు, సో కత్తపాడికి వెళ్తున్నాను. అందుకే ఇంక ఈ చీర కట్టుకుందాం అనేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఫాస్ట్గా రెడీ అవుతున్నానండి. ఎందుకంటే మేము వెళ్ళేది సవత్ బంతికి, అంటే మెచ్యూర్ ఫంక్షన్కి. సో ఆ ఫంక్షన్ అయిపోయాక అటు నుంచి అటే సో మేమైతే అన్నవరం వెళ్దామనేసి డిసైడ్ అయిపోయాము. ఇంకా ఫంక్షన్కి వెళ్తున్నాను కదా, ఇక్కడ నేనైతే కొంచెం లైట్గా మేకప్ వేసుకుంటున్నానండి. ఆ టైంలోనే అత్తమ్మ వచ్చేసారు భీమవరం నుండి. ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అవుతున్నాను, ఎందుకంటే లేట్ అయితే బాగోదు కదండి. సో అందుకే ఇంకా బావగారు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారనేసి నేనైతే ఇక్కడ కొంచెం లైట్గా మేకప్ అదంతా వేసేసుకొని సింపుల్గా రెడీ అయిపోయానండి. నాకైతే హెవీగా రెడీ అవ్వడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇంకా కొంచెం ఈ డార్క్ సర్కిల్స్ ఇదంతా ఎక్కువగా వచ్చేసాయి అనేసి జస్ట్ కవర్ చేశానండి. ఇంకా లైట్ లిప్స్టికే యూస్ చేస్తున్నాను, ఎలాగో పింక్ శారీ కట్టుకుంటాను కదా అనేసి అయితే ఇంకా ఈ లైట్ లిప్స్టిక్ పెట్టుకున్నానండి. నా దగ్గర ఎన్ని పింక్ శారీలు ఉన్నాయంటే ఒక 5-6 ఉన్నాయేమో అండి పింక్ శారీలు అయితే. ఇది నేను ఇప్పటికి కట్టిన దాంట్లో 4వ పింక్ శారీ ఏమో, ఇంకో 2 ఉన్నాయి. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. ఇక్కడైతే ఇంకా బావగారు మా హస్బెండ్ మావయ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. చాలా బాగా అనిపించింది. అంటే చాలా ఎక్కువగా కుదరదు కదా ఇలా కూర్చొని మాట్లాడుకోవడము. ఇంకా వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అత్తమ్మేమో ఇంకా చిన్నగా అంటే టీ పెట్టేయడం అదైతే చేస్తున్నారు. నేనైతే ఇంకా మార్నింగ్ నుండి అండి ఇప్పుడు అంటే నేను ఈ క్లిప్ చూపించేసరికి మార్నింగ్ 11 అవుతుంది. అసలు ఏమీ తినలేదు. అంటే ఫాస్ట్గా అవన్నీ రెడీ చేయడము, వంట చేసేసి నేను రెడీ అయిపోయి అంతా లేట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఉప్మా పెట్టేసుకొని తినేస్తున్నాను. నార్మల్గా ఉప్మా అంటేనే నచ్చదండి, ఇంకా కానీ ఏం చేస్తాము, ఇంకా ఇవాళ ఫాస్ట్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అని ఉప్మానే చేసేసాను. ఇంక ఇక్కడేమో మామయ్య గారు అడుగుతున్నారు. అంటే నేను లాస్ట్ టైము అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే మా అమ్మ వాళ్ళు అయితే నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారండి. సో నాది అప్పుడు కొత్త ఫోనే శాంసంగ్. అది మామయ్య గారికి ఇచ్చేసాను నేను. అంటే నార్మల్గా సినిమాలు చూస్తారు, ఎంటర్టైన్ అవుతారనేసి ఆ ఫోన్ ఇచ్చానండి. సో మామయ్య గారేమో అందులో నార్మల్గా ఇంకా మేమైతే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాము, అన్లిమిటెడ్ రీఛార్జ్ చేసేసి ఇచ్చేసాము మామయ్య గారికి. అందులో చెప్తూ ఉన్నాము, అంటే కొన్ని సినిమాలు డౌన్లోడ్ చేసి ఇచ్చామనుకోండి మంచిగా చూస్తారు కదా అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నారు. ఇందులోకి వచ్చి సౌండ్ ఏదో తక్కువ వస్తుంది అనేసి అయితే ఏదో చెప్తూ ఉన్నారు. అప్పుడు ఇంకా నేను ఆ సెట్టింగ్స్ చూపించాను సౌండ్ ఎక్కువగా రావడానికి. మామయ్య గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారండి, ఎందుకంటే ఆ షాప్లో కూర్చుంటారు కదా, సో టైంపాస్ అవుతుందంట. ఇంకా మూవీస్ పెట్టుకొని మంచిగా చూస్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసుకున్నానండి. అంటే పిల్లలతో బయటికి వెళ్తాము అంటే ఒక 2 డేస్ అంటే అమ్మో ఎంత ఆలోచించాలి కదా. దట్టు చిన్న బాబు ఇప్పుడు ఉగ్గు తింటున్నాడు, ఆ ఉగ్గుకు సంబంధించినవన్నీ పెట్టుకోవాలి. ఇంకా చిన్నవి ఉంటాయి కదండి, అసలు అవన్నీ ఇంకా సర్దేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఇంకా మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ తీయమని చెప్పాను, అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా అసలు మా ఆయనేమో లేట్ అయిపోయింది బాగోదు కదా, అంటే మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి కదా, ఇక్కడ నుంచి భీమవరంకి వెళ్ళాలండి, అక్క వాళ్ళని కూడా పికప్ చేసుకొని మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలన్నట్టు. అందుకే ఇంకా ఒక 2-3 ఫొటోస్ తీసేసుకొని ఇంకా ఫినిష్ చేసేసామండి. ఇంకా పెద్ద లగేజ్ బ్యాగ్ చూసారు కదా, మేము వెళ్ళేది జస్ట్ 2 డేస్కి అండి.
దానికి అంత పెద్ద లగేజ్ బ్యాగ్ అన్నట్టు. ఇంక ఇక్కడేమో లడ్డు బాబు పడుకుని పోయాడు అత్తమ్మ వచ్చినప్పటి నుంచి. ఇంకా అత్తమ్మ అయితే ఇప్పుడు ఎత్తుకున్నారండి. నిద్రమొహంలో చూసారు కదా, ఇంకా అత్తమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాడిని చూసేసి అయితే. ఇంకా అత్తమ్మ ఎదురొస్తారండి, మేము ఎటు వెళ్ళినా అత్తమ్మ ఎదురొస్తారని చెప్పాం కదా. సో ఎదురొచ్చేసాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెదర్ కూడా అనుకోండి చాలా బాగుంది. అంటే మార్నింగ్ కొంచెం వర్షం పడింది, చాలా చల్లగా ఉంది. ఇంకా భీమవరంకి వచ్చేసరికి మేము కార్ దిగేసరికి అయితే మా తీక్షి ఊరికొచ్చేసిందండి. మా తోటికోడలు వాళ్ళ పాప అన్నట్టు తీక్షి. అసలు ఎంత క్యూట్గా రెడీ అయిందో కదా, చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. అందుకే అండి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం నాకైనా మా హస్బెండ్కైనా. అంటే లక్ష్మీదేవిలాగా మంచిగా అనిపిస్తుంది కదా. సో అందుకే లడ్డు పుట్టినప్పుడైతే కొంచెం అట్లా అనిపించింది, అరే అమ్మాయి అయితే బాగుండు అనేసి. బట్ వీఆర్ హ్యాపీ అండి. ఇంకా మా అక్క దగ్గరికి అయితే వచ్చేసాను. అక్క కూడా రెడీ అయిపోయి ఉంది. సో అక్క వాళ్ళ ఇంట్లో అయితే కొన్ని ఎక్విప్మెంట్ ఉందండి, అంటే ఎక్సర్సైజ్కి అవే చూస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా ఈ పిల్లలేమో మా లడ్డు బాబుతో ఆడుతూ ఉన్నారు. పిల్లలు అందరూ రౌండప్ చేసేసారండి చిన్నోడిని. ఇంకా వాడేమో కొద్దిసేపు అయ్యాక అందరినీ ఒకేసారి చూశాడు కదా, ఏడవడం స్టార్ట్ చేసేసాడు. ఇంకా పిల్లలైతే బాగా ఆడుకున్నారండి. ఇంకా నేనేమో శారీ సరిగ్గా కట్టుకోలేదు, నాకు అంత పర్ఫెక్ట్గా శారీ కట్టుకోవడం రాదు. సో మా అక్క అయితే హెల్ప్ చేస్తాను అనేసి అయితే ఇంకా అక్క అయితే హెల్ప్ చేస్తుంది. ఆ పక్కకున్న అమ్మాయి చూసారు కదా, మా తీక్షి బెస్ట్ ఫ్రెండ్ అంట, ప్రణవి అనేసి. అసలు అమ్మాయిలు అయితే ఇంకా రెడీ అయిపోయి మేకప్ వేసేసుకొని చూసారు కదా, హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని తిప్పుకుంటున్నారు, ఆడుకుంటూ ఉంటారండి. భలే హ్యాపీగా అనిపించింది. అంటే అమ్మాయిల టేస్ట్ ఒకలా ఉంటాయి, అబ్బాయిల టేస్ట్ ఒకలా ఉంటుంది కదా. మా రుషిబాబు అయితే కార్ కీస్ అనేసి కీస్ వాటితో ఆడతాడండి. మా తీక్షి అయితే మంచిగా బ్యాగులు రెడీ అవుతాను, లిప్స్టిక్లు అలా రెడీ అవుతూ ఉంటుంది. నన్ను అడుగుతూ ఉంటుంది, పిన్ని నాకు లిప్స్టిక్ పెట్టు అది ఇది అనేసి అయితే. ఇంక ఇక్కడైతే వాళ్ళు మన చిన్న సబ్స్క్రైబర్స్ అట అండి. లాస్ట్ టైం మా బాబుని చూపించాను కూడా, ఆంటీ ఈసారి కూడా చూపించారంటే సరే నేను చూడు వ్లాగ్ పెడతాను అందులో పెడతాను అనేసి అయితే చెప్పాను. ఇంక ఇక్కడికి వచ్చేసామండి కత్తపాడు. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళు, అంటే అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళదైతే ఇదే ఊరండి. ఇంకా మా చిన్నత్తయ్యది కూడా ఇదే ఊరు. సో అక్కడ మా ఆడవాళ్ళ వాళ్ళు అయితే చాలా మెంబర్స్ ఉంటారండి. వాళ్ళందరూ చెప్తున్నారు నన్ను, అంటే నేను ఎప్పుడూ వెళ్ళను కదా నార్మల్గా ఏ ఫంక్షన్కి కూడా. సో నాకంతగా పెద్దగా ఎవరు రిలేటివ్స్ తెలియదండి. బట్ అక్కడికి వెళ్ళగానే అనిషాడబాల అయితే చాలామంది గుర్తుపట్టారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే మా రిలేటివ్సే సో నా వ్లాగులు అవన్నీ చూస్తారంట. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు, పర్లేదులేండి నువ్వు అందరికీ చాలా బాగా తెలిసిపోయావు. మా భవానీ అయితే చాలా మందికి తెలుసండి, ఎందుకంటే తనకి చాలామంది ఎప్పటి నుంచో చేస్తుంది కదా, సో చాలామందికి తెలుసు. కానీ నేను కూడా ఈ మధ్య కొద్దిగా తెలుస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలైతే ఆంటీ ప్లీజ్ మమ్మల్ని చూపించరా అది ఇదని అయితే అడుగుతున్నారా. హ్యాపీగా అనిపించింది. ఇంకా రాగానే మేమైతే ఇక్కడికి రావడానికి 3 అయ్యిందండి. ఇంకా భోజనం చేసేసాము రాగానే. ఇంకా అసలు భలే హ్యాపీగా అనిపించిందండి. అంటే మా ఊరు అన్నట్టే కదా, ఇక్కడ మాకు ప్లేస్ కూడా ఉందండి అత్తమ్మ వాళ్ళకైతే. బట్ అత్తమ్మ అయితే ఇంకా మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నరసాపురం వచ్చేసారంట. అంటే ఎడ్యుకేషన్ అదంతా బాగుంటుంది కదా అనేసి. ఇంకా భోజనం చేసేసే కానీ తనైతే రానియండి, మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి. సో తనైతే వీళ్ళ ఇంటికి తీసుకొచ్చారు, వాళ్ళు తెలిసిన వాళ్ళంట. ఇంకా మేమైతే ఇక్కడ కొంచెం చిన్న బాబుకి ఉగ్గు తినిపించడానికి వచ్చానండి ఇంటికైతే. అంటే మార్నింగ్ ఒక్కసారి ఇంటి దగ్గర నుంచి ఉగ్గు పెట్టుకొని వచ్చాను, మళ్ళీ 4 ఆ టైం అవుతుంది. సో ఉగ్గు తినిపించి తీసుకెళ్తే బెటర్ కదా అనేసి అయితే ఇంకా ఉగ్గు ప్రిపేర్ చేసేసి తినిపించానండి. వాళ్ళ ఇల్లు చూసారు కదా ఎంత నీట్గా ఉందో. నాకు ఎప్పటికైనా ఒక డ్రీమ్ అండి, నేను అలా నీట్గా ఉండే హౌస్ కట్టుకొని మంచిగా ఉండాలి, అంటే హౌస్ని అంత నీట్గా మెయింటైన్ చేయాలనేసి. ఇంకా నేను శారీ కూడా చేంజ్ చేశానండి. అమ్మో ఆ శారీతో నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు. ఇంకా పిల్లలైతే నా మీదే దొల్లుతూ ఉన్నారు కదా, సో అందుకే బెటర్ ఎందుకులే అనేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు ఈ చెరువులో అయితే వాటర్ తాగేవాళ్ళట. వాళ్ళైతే అదే మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. హ్యాపీగా అనిపించిందండి. అంటే నేను ఎప్పుడు పర్సనల్గా ఈ ఊరికైతే రాలేదు కత్తపాడికి. సో ఈ ఫంక్షన్ వల్ల దీనివల్ల అయితే మేమైతే వచ్చేసాము. ఇంకా అసలు మా లగేజ్ అయితే టూ మచ్ అయిపోయిందండి. మేము వెళ్ళేది జస్ట్
2 days ట్రిప్. అంటే ఇప్పటికి ఇక్కడనే 4 అయిపోయింది కదా, నెక్స్ట్ డే అంతే ఒక్కరోజే. దానికి అంత లగేజ్ అండి. ఇంకా కార్లో కూర్చుంటే మాత్రం మా చిన్నోడికేమో మా హస్బెండ్కి ఇచ్చేసి ముందు కూర్చోబెట్టాను, కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటుంది కదా అనేసి. ఇంకా మా వాడేమో నేను డ్రైవింగ్ చేసేస్తాను, అది చూసారు కదా క్లచ్ అది తిప్పేస్తాను అనేసి. అమ్మో అసలు ఎంత అల్లరంటే అంత అల్లరండి. చిన్న బాబు అయితే పట్టుకోవడమే కష్టమైపోయింది. దట్టు కార్లో కూర్చొని పిల్లలకు కూడా ఇంకా కొంచెం విసుగొచ్చేసినట్టుంది. ఇంకా ఇదే అండి మా ప్లేస్. నేను చెప్పాను కదా అత్తమ్మ వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఉందనేసి, ఇదే. బట్ ఇప్పుడైతే ఇక్కడ ఎవ్వరూ ఉండట్లేదండి. మేము కూడా పెద్దగా ఇక్కడికి వెళ్ళము, అంత చెట్లు ఇదంతా అయిపోయింది. 6-7 సెంట్లు ఉంటుందంట ఇక్కడైతే సెంట్ అంటారండి. అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే గుంటలు అంటారు, కానీ ఇక్కడైతే సెంట్ అది ఇదని చెప్తారు. సో వచ్చే దారిలో అయితే ఇది కనిపించిందండి అమ్మవారు. సో అంటే మనం రావి చెట్టుకు ఫ్లవర్ పోయడము, వేప చెట్టుకో అండి, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు, బ్రహ్మంగారు చెప్పారంట కదా. సో అదే చూస్తూ ఉన్నాము. ఇంకా మధ్యలో అయితే పిల్లలు ఏదైనా తింటాము అంటే ఇక్కడ ఇది ఫేమస్ అండి, కాశీగారి బాదం మిల్క్. ఇక్కడ మనకి నార్మల్గా పాలకోవా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మేము ఎప్పుడు వచ్చినా తీసుకుంటాము. సో బాదం మిల్క్ అవన్నీ తీసుకొని మళ్ళీ కారు ఎక్కేసామండి. సరదాగా గడిచిందండి రోజైతే. మంచిగా మా అక్క నేను వెనక కూర్చొని ఆ తోటి కూడా ముచ్చట్లు అంటారు కదా, అవైతే పెట్టుకుంటూ ఉంటాము. అంటే ఏమి ఉండవులేండి పెద్దగా, అంటే ఇంకా నార్మల్గా ఇన్ని రోజులు ఎప్పుడో ఒకసారి వస్తాను కదా, సో అవే మాట్లాడుకుంటూ సరదాగా అనిపించింది. ఇంకా అక్క నేనైతే సేమ్ అంటే మన అక్క ఉంటే ఎలా ఉంటుందండి, నార్మల్గా అంత క్లోజ్గా ఉంటాము. ఇంకా బావగారు కూడా మా హస్బెండ్ అయినా వాళ్ళు ఎక్కువ బాండింగ్ ఉంటుందండి. ప్రతి చిన్నది ఇంకా ఇంట్లో ఏం జరిగినా వాళ్ళకి తెలిస్తే, వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మాకన్నట్టు డైలీ కాల్ మాట్లాడుకోవడం, అంత క్లోజ్గా ఉంటాము. సో వెళ్తూ ఉన్నాము. అసలు వెదర్ కూడా చాలా చల్లగా ఉందండి. యాక్చువల్గా కాకినాడ వెళ్తున్నాము, మాకు కొంచెం స్వీట్స్ తీసుకుందాము అదంతా అంటే బావగారు అయితే కాకినాడ కాచి బాగుంటుందని చెప్పేసి కాకినాడ తీసుకెళ్తున్నారు. ఇంకా అటు నుంచి మళ్ళీ అన్నవరం అయితే వెళ్తామనేసి. అసలు వెదర్కి అంటే ఆ జర్నీకి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా మన కారే కదా, సో మధ్యలో ఎక్కడెక్కడో ఆగుతూ వేడివేడిగా మిర్చి బజ్జీలు అలా తీసుకొని తింటూ అలా సరదాగా అయితే వెళ్ళిపోయాము. కానీ పిల్లలే అండి, ఇంకా అందరు పెద్ద పిల్లలు అయిపోయారు. అసలు కారులో సరిపోలేదు కొంచెం సీటింగ్ అయితే, అంటే అక్క వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా. సో ఇంకా మా అక్క అయితే అంటే పెడతానే ఉంటుందండి ఏదో ఒకటి. సో ఇక్కడైతే మిర్చి బజ్జీ ఇచ్చింది. ఇంకా కాకినాడ వెళ్ళిపోయాము. వెళ్ళగానే ఇంకా సర్లే కొద్దిసేపు ఇప్పుడే వెళ్తాము అన్నవరంకి అనేసి అయితే మేమైతే కాకినాడలో ఇదేదో ఈ మాల్ ఉంటే ఈ మాల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా ఎంట్రన్స్లోనే ఇలా కార్లు పెట్టేశారు. ఇంకా మా రిషిబాబు అయితే ఇంకా వెళ్ళిపోయాడండి ఆ కార్ల దగ్గరికి, అక్కడనే నిల్చొని ఉన్నాడు. ఇంకా రమ్మన్నా రావట్లేదు, నాకు ఆ కార్స్ కావాలి నన్ను ఎక్కించు అనేసి అయితే ఇంకా అక్కడే మొదలు పెట్టేశాడండి. ఇంకేం చేస్తాము, అందరూ చూస్తారు కదా, సరే పదా అనేసి అయితే ఆ కార్లు కూడా ఎక్కించాము. అసలు మాల్ మాత్రం చాలా బాగుందండి, చాలా జనం ఉన్నారు. అంటే వీకెండ్ కదా, మరి దానికేనేమో జనం కూడా చాలా ఉన్నారు ఎక్కువగా. హ్యాపీగా అనిపించింది. అంటే నార్మల్గా బెంగళూరులో కూడా మాల్కి వెళ్తే మనకే అంత తెలిసిన వాళ్ళు మాట్లాడించేవారు నార్మల్గా ఎవ్వరు ఉండరు కదా. ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక 3-4 వచ్చి పలకరించారండి. హ్యాపీగా అనిపించింది. అలా సబ్స్క్రైబర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటే పర్లేదు, మనం కూడా తెలుస్తున్నాం జనాలకి అనేసి అయితే అనిపించింది. మాల్ కూడా మంచిగా డెకరేట్ చేశారండి, ఇలా బెలూన్స్ అదంతా పెట్టేసి. ఇంక ఇక్కడేమో పిల్లలైతే అసలు పట్టుకోలేకపోయామండి, పరుగులు అన్నట్టు. మా రిషిబాబు అయితే ఇంకా చెప్పాను కదా, ఫస్ట్ అవి ఎక్కించాలంట. ఒక్కటి ఎక్కిస్తే ఊరుకోడండి, ఒకటి అన్నీ ఎక్కుతానని చెప్తాడు. సరే అనేసి మా తీసింది మా రిషిబాబుని అయితే కార్లు ఎక్కించాము. ఇవైతే జస్ట్ 2 రౌండ్స్ వేస్తారట అండి, 100 రూపీస్ అంట. ఇంకేం చేస్తాము, ఈ పిల్లల్ని తీసుకొస్తే ఇంకా మనము కంట్రోల్ చేయలేం కదా, ఇంకా అందుకే అండి. కానీ బాగా అనిపించిందిలేండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, పోనీలే అప్పుడప్పుడే కదా ఇంకా తీసుకొచ్చేది అనేసి అయితే ఇంకెక్కించేసి ఇదంతా తిప్పుతూ ఉన్నాము. వాళ్ళు తిరుగుతారండి హ్యాపీగా కార్లో కూర్చొని. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా గుండ్రంగా వాళ్ళ వెనుక పరిగెత్తుకుంటూ తిరగాలి, అలా ఉంటుంది. ఇంకా మా దినేష్ అయితే ఇది విఆర్ అని ఉంటుంది కదా, అదైతే ఎక్కేసాడండి. ఇంకా నాకైతే బేసిక్గా చాలా భయం అదంటే, అమ్మో నేనైతే ఎక్కడని చెప్పాను. బట్ మా దినేష్ అయితే ఏం భయపడ్డండి పెద్దగా. ఇంకా పిల్లలకైతే ఆకలేస్తుంది, అంటే KFC చూడగానే ఆకలేస్తుంది అంటారండి నార్మల్గా అయితే. ఇంకా KFC కావాలంటే
అంటే ఇంకా మాల్లోకి వచ్చాం కదా, అందులోకి అయితే తీసుకెళ్ళాము. ఇంకా పిల్లలకు ఒక్కరికి అంటే అవి చికెన్ పాప్కార్న్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నామండి. ఇంకా మా లడ్డు బాబు అయితే మా బావగారు ఎత్తుకుంటే భలే సరదాగా, అంటే నార్మల్గా వేరే కొత్త వాళ్ళు ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు, కానీ మా బావగారు ఎత్తుకుంటే మాత్రం సైలెంట్గా ఉన్నాడండి. ఇంకా లేట్ అయిపోయింది, అప్పటికే 9 అయిపోయిందండి. KFC తీసేసుకొని ఇంకా ఇక్కడైతే అంటే భోజనానికి ఎక్కడైనా వెతుకుతూ ఉన్నాము. నాయుడు గారి కుండ బిర్యానీ అనేసి అయితే ఇంక ఈ హోటల్కి రేటింగ్ బాగుందని ఇక్కడికి వచ్చామండి. అసలు ద వరెస్ట్ ఎక్స్పీరియన్స్, ఫుడ్ అయితే అస్సలు ఏం బాగాలేదండి. మీలో ఎవరైనా వెళ్తే అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే అస్సలు టేస్ట్ లేదండి. ఏదో నార్మల్ బాస్మతి రైస్ ఇచ్చారు, ఆ చికెన్ అయినా ఇచ్చాడు, కానీ అందులో చికెన్ కూడా అస్సలు బాగాలేదు. మేమైతే ఫ్యామిలీ ప్యాక్ చెప్పాము, ఇంకా ఆకలి మీద ఉన్నాం కదా, ఇంకేం చేస్తాంలే అనేసి అయితే తినేసాము. మా రిషిబాబు చూడండి ఆ KFCని తినకుండా దాచేసుకొని ఇక్కడ పట్టుకొచ్చుకొని ఇక్కడ తింటున్నాడు. చెప్పాను నేను అప్పటికే చల్లగా అయిపోతే బాగోదురా తిను అన్నా, అస్సలు తినడండి. ఏవైనా ఎక్కువగా ఇష్టం ఉన్నాం అనుకోండి తినడానికి ఇష్టపడ్డు, అంటే అవి అయిపోతాయేమో దాచేసుకోవాలనేసి అలా దాచేసుకుంటాడు. ఇంకా సరే తినరా బాబు, అవి చల్లగా అంటే KFC ఇవి చల్లగా అయిపోతే బాగోవు కదండి, అందుకే ఇంకా చెప్తూ ఉన్నాను నేను ఇక్కడైతే. సో మా బాబాయ్ మొత్తం తినేస్తాడని ఇంకేం చేస్తాను, సగం అన్నీ తీసుకొని నేనే ఫాస్ట్గా తినేసానండి. ఇంకా మా లడ్డుగానేమో ఇక్కడ సోఫాలో వేసానా, అసలు అయ్యో ఎంత అల్లరో చూడండి. ఇంకా పాకడానికి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు, ఇంకా అవన్నీ తీసేసి నెట్టేస్తాడండి. అంటే వాడు తిందామనుకుంటాడో ఏంటో ముందుకు పడిపోయి లాగేస్తూ ఉంటాడు. ఈ పిల్లల్ని వేసుకొని రెస్టారెంట్ కన్నా కూడా పెద్ద కష్టమైపోయిందండి. అందుకే ఈ మధ్య అయితే ఎక్కువగా ఇంకా బయటికి కూడా వెళ్ళట్లేదు మేము. ఇంకా చిన్నబాబు కూడా కనీసం ఒక 1 year వచ్చిందనుకోండి కొంచెం బాగుంటుంది కదా. సో ఇక్కడ ఇంకా నేనైతే మా రిషిబాబు అన్నీ ఇందులో వేసేసి నేనే సగం తినేసానులేండి. ఇంకా మేమైతే ఫ్యామిలీ ప్యాక్ ఒక్కటే ఆర్డర్ చేసాము, అంటే ఎలా ఉంటుంది టేస్ట్ అనేసి ఆర్డర్ పెట్టామండి. చూడ్డానికి ఫస్ట్ అయితే బాగానే అనిపించింది, బస్ టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదండి. నేనైతే ఇంకా వాళ్ళకి పిలిచి చెప్పాను, నేనైతే ఊరుకోనండి. అంటే ఇప్పుడు మనం అంత దూరం నుంచి అన్ని రివ్యూలు చూసుకొని వచ్చినప్పుడు కొంచెం బాగుంటే బాగా అనిపిస్తుంది కదా, కనీసం మినిమం అన్నా ఉండాలి కదండి. అసలు మినిమం కూడా లేదు. అండ్ ఏదో రైస్లో చికెన్ కర్రీ వేసుకొని తిన్నట్టుంది, అండ్ ఆ చికెన్ కూడా అస్సలు టేస్టీగా లేదండి. నేనైతే ఇంకా మేనేజర్ ఎవరో పిలిచేసి చెప్పాను, ఇలా ఉంటే మీకు కస్టమర్ రారండి అనేసి అయితే కొంచెం గట్టిగానే చెప్పానులేండి. అంటే వాళ్ళకి తెలుస్తుంది కదండి, సో బెటరు నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళారనుకోండి వాళ్ళకి మంచిగా ఫుడ్ దొరుకుతుంది కదా అనేసి అయితే ఇంకా నేనైతే చెప్పేశాను. ఇక్కడ మేమైతే ఇంకా కొద్దిసేపు అటు ఇటు టైం స్పెండ్ చేసామండి. అప్పటికే 10 అయిపోయింది అనుకుంటా. ఇంకా అన్నవరం బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి అన్నవరం చాలా దూరమే అంటాం, ఆల్మోస్ట్ ఇంకా ఒక 2 hours జర్నీ పట్టేసిందండి. పాపం బావగారు మార్నింగ్ నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మా హస్బెండ్కి ఏమో ఓన్లీ ఆటోమేటికే వచ్చండి, మాన్యువల్ రాదంట. మా హస్బెండ్ డ్రైవ్ చేద్దామంటే బావగారి కార్ ఏమో మాన్యువల్. ఇంకా నైట్ 12-12:30 అయిపోయిందండి అన్నవరం వచ్చేసరికి. చాలా రూమ్స్ ఎతికాము, అస్సలు రూమ్స్ అయితే దొరకలేదు. ఇంకా ఫైనల్గా ఒక్క రూము ఉంది ఖాళీగా, అంటే అదైతే తీసేసుకున్నాము. అంటే కొంచెం ఏసీ రూమ్ తీసుకుంటే బెటర్ కదండి, పిల్లలు మంచిగా పడుకుంటారనేసి ఫైనల్గా ఒక రూమ్ అయితే దొరికిందండి. హ్యాపీగా అనిపించింది. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇవాళ ఇక్కడితో నేను చేస్తానండి. రేపైతే మేము అన్నవరం పూజ ఎలా అయ్యింది అదంతా వీడియోలు పెడతాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.